బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఒక్కొక్కటి తాట తీస్తా. మీరు ఎవరికి ఓటు వేశారో నాకు తెలుస్తుంది. బీర్ల ఐలయ్య వార్నింగ్ ఇస్తున్నంట. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఏం బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే తాట తీస్తావు. ఏం తీస్తావు? మళ్ళా గెలుస్తావా? ముందల పూసినమాట పనైకెరదంట నీసం ఉంటామే. లేక లేక టింగు 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 అని కూడా గెలిచినావు ఒకసారి. అవతలంటున్నావు పోయి పోయి భూమి మీద. ఇందుకే నువ్వు బీసీ పిడవైంది ఈ లత్కోరు పనులు చేస్తానికి. ఈ పుణ్యకోరు పనులు చేస్తానికి నువ్వు బీసీ అని చెప్పి రాలి మాకు మా ఇజ్జత్ ఇస్తానుకా. ఇడెక్కడ పనికి మానుడే. పూట కింద తిండి రాత్రి కింద మందు. సిపిఎం నేతలపై కడియం అనుచిత వ్యాఖ్యలు చేశాడు వీడోడు. ఏ పార్టీలో ఉండాలో గా పార్టీ అనుకున్నాడు. వాందో పరిశాని దానిలో పడ్డది. ఇక నిన్ను కూడా అంటాడు, ఇగో మా పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ ఊరి పైన మాకు ప్రేమ ఉంటుంది, మా పార్టీ అభ్యర్థికి ఓటైపోతే మీ పైన ఎట్లా ప్రేమ ఉంటుంది అంటాడు. మీకు దండవరం ఆయన మీ తెలుగులకు అనవసరంగా మా రేవంత్ అనేది పరువు తీస్తురు, మీరు ఇజ్జత్ తీస్తురు. సింపుల్ చెప్పాలంటే జర అన్న ఆగం చేయకరి మీరు ఏమైనా చేసుకోరు నష్టం కానీ. ఇక కాంగ్రెస్ ఓటైపోతే అభ్యర్థి అభివృద్ధి చేయం, ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఏ పనులు కావు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే భర్తట. నారాయణపేటలో బూతులు తిట్టిన కాంగ్రెస్ నేతట. చీరి పారేస్తా కొడక అంటూ తిట్టిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేనమామ శివకుమార్ రెడ్డి. బాగుంది కదా ఆయన అమ్మాయి ప్రచారం. మరి పనికి మాలిన సన్నాసి నా కొడకలారా, మీరు ఏం బీకిరో చెప్పు ఆయన. తిట్టుడేందిరా ఒకటి కాకపోతాడు. అటు పోతే కరియర్ చేయాలట, ఇటు పోతే పర్ణికారెడ్డి మేనమామ అంటే వీడోడు, అటు పోతే మళ్ళీ మా బీర్లు ఐలయ్య నిన్ను కూడా ఇంకో వీడు. ఎంత మీరు తిట్టుడేనా? మీరు ఏం బీకిరా 2 ఏళ్ళకి వెళ్ళి చెప్పుడు దాన్ని. ఇక మీకు అభివృద్ధి చేసినా ఇంక మంచి పని చేసినా మాకు ఓటేరి. సింపుల్ కదా, సింగిల్ డైలాగ్ కదా. పనికి మాలిన కొడుకులు ఎంత మీరు గెలవచేత కాక ఎంత గెలవచేత కాక అన్ని లంగా పనులు. 2 ఏళ్ళు దాటిన కళ్యాణ లక్ష్మి ఇవ్వరా. కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి నిరసన సేకట. మరి లేవుగా మనం అక్కడ పైసలు. ఏ సాకలి ఐలమ్మ వారసురాలయ్యామా, సాకలి ఐలమ్మ వారసురాలు కాబట్టి మరి అక్కడ లేవు పైసలు. పథకాలపై ఎన్నికల ప్రచారంలో నిలదీస్తున్నాడు. మహిళలకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఝాన్సీ రెడ్డి అంటే మరి అత్తకోడల పంచాయతీ మరి ఉరికిందంట. ఆ నుంచి ఎస్ఎస్సి రెడ్డి మరి సాకలి ఐలమ్మ వారసురాలు మరి లేదట అల్లా.